బేబీ ఆఫీస్లో బిజీగా ఉన్నాను. ఎప్పుడు టైం దొరికినా నిన్నే కలుసుకోవడానికి వస్తున్నానే లేదా? రాను రాను నీలో గ్లామర్ చాలా పెరిగిపోయింది. థ్యాంక్ యూ. ఎవరు మీరు? నేను ఎలక్ట్రీషియన్ని. అది రీడింగ్ తీసుకోవడానికి వచ్చాను. సరే, నాకు ఒక విషయం చెప్పు. ఏంటది? నువ్వెందుకు ఎప్పుడు చాలా స్లోగా ఉంటావు? స్లోగానా? నువ్వు ఇప్పటిదాకా నా స్పీడ్ని చూడనే లేదు. అలాగా? ఏయ్ వదినా, నేను అన్నయ్యకి ఫోన్ చేసి వెంటనే అన్నీ చెప్పేస్తాను. జరిగింది మొత్తం చెప్పేస్తాను. వదినా, మీకు అసలు సిగ్గుగా లేదా ఇలా చేయడానికి? అన్నయ్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీకు తెలుసు కదా. ఛీ, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకే చాలా అసహ్యంగా ఉంది. చూడు, నేను ఇదంతా చెయ్యాలని ఏమి అనుకోవడం లేదు. నాకు ఇలాంటివన్నీ అసలు నచ్చవు. కానీ ఒక అమ్మాయి మనసు ప్రేమతో పూర్తి కాదు కదా. తనకి ఇంకొకటి కూడా కావాల్సి ఉంటుంది కదా. అలాగే మీ అన్నయ్యతో నాకు అసలు టైమే లేదు. మరి అన్నయ్య ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు? మీకోసమే కదా. మీలాంటి ఒక ఆడదాంతో నేను అతన్ని అసలు ఉండనివ్వను. నేను ఇప్పుడే ఫోన్ చేసి మొత్తం అంతా చెప్పేస్తాను. వద్దు, మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పదు. లేదు, నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పేస్తే మీ అన్నయ్య నా గురించి అన్నీ నమ్మేస్తాడనుకున్నావా? ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ట్రై. ఆయన నా మాట మాత్రమే వింటారు. ఆల్ ద బెస్ట్. ప్రియా, తొందరగా టిఫిన్ తీసుకురా, లేట్ అవుతుంది. ఇదిగోండి, మీకోసం టీ తెచ్చాను. సరే, సోనీ ఏడి? ఇప్పుడు వచ్చే టైమే. హలో అన్నయ్య. హలో వదినా. హాయ్, ఇదిగో టీ తాగు. ఇవ్వండి. సరే, నాకు విషయం చెప్పు. నేను రాత్రి నువ్వు ఎందుకు లేట్గా వచ్చావు? ఓ అదా, అంటే అన్న ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, అందుకని స్టడీ హాలిడేస్ ఇచ్చారు. అందుకే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. అరే వదిలేయండి, ఎంతకని తను చదువుతారు. కొంచెం ఎంజాయ్మెంట్ ఓకే కదా. ఓకే, కానీ నువ్వు వీడిని ఏదో ఒక రోజు చెడగొడతావు. టీ నిజంగా అదిరిపోయింది వదినా. సరే, నువ్వు ఒక పని చేయి. నువ్వు వెళ్ళి నా బ్యాగ్ని తీసుకురా. ఆల్రెడీ లేట్ అయింది, 9 అయిపోతుంది. ఇప్పుడు తెస్తాను. అరే థ్యాంక్స్ అన్న, నిజంగా సూపర్. ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. సరేనా, నేను వెళ్తాను. ఓకే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళరా. ఇదిగోండి మీ బ్యాగ్. సరే, వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి. ఓకే, బాయ్. బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్. నమస్కారం, నేను అభినవ్ పరాష్కర్ని. క్రైమ్ సీరియస్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన కథ కూడా కొంచెం విచిత్రమైనది. ఇదొక స్త్రీకి సంబంధించిన కథ. తన కుటుంబం తనని ఎంతగానో నమ్ముతోంది. తన భర్త కూడా తనని ఎంతగానో ప్రేమించాడు. హస్బెండ్ వాళ్ళ తమ్ముడు కూడా గౌరవంగా చూసేవాడు. ఆమెకి ఇంత సంతోషం ఉన్నప్పటికీ సంతోషం ముసుగులో పాపం ఈ విషయం ఎవరికీ తెలీదు. ఒంటరితనం అనే మంట బాగా అంటుకుంది. సరే రండి, మనం ఇవాల్టి ఎపిసోడ్ చూద్దాం.
ఎవరు మీరు? నేను ఎలక్ట్రీషియన్ని. అది మీటర్ రీడింగ్ తీసుకోవడానికి వచ్చాను. సరే అయితే తీసుకున్నారా? అయిపోయింది. ఎందుకలా భయపడుతున్నారు? ఏమైంది? ఓకే. ఎవరు మీరు? మీటర్ రీడింగ్ తీయడానికి వచ్చాను. మీటర్ రీడింగా? అంటే 2-3 డేస్ బ్యాక్ ఎవరో వచ్చారు కదా? 2 days బ్యాకా? అవును. అదెలా కుదురుతుంది? ఈ ఏరియా మొత్తానికి నేనేగా. కాదు, అంటే మొన్న ఎవరో వచ్చారు. కాదు అవకాశమే లేదు. తప్పుకోండి, నాకు చాలా పనులున్నాయి. ఒకవేళ ఇతను టెక్నీషియన్ అయితే ఆ రోజు వచ్చింది ఎవరై ఉంటారు? అంటే ఒకవేళ వదిన నాకు చెప్పేది అబద్ధమై ఉంటుందా, లేదా ఈ ఎలక్ట్రీషియన్ నాకు చెప్పేది అబద్ధమా? నాకేమీ అర్థం కావట్లేదు. సోను పెద్ద కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఈరోజు వచ్చిన వాడు ఎలక్ట్రీషియన్ అయితే మరి ఆ రోజు వచ్చారుగా ఆయనెవరు? అసలు కేవలం ఈ ప్రశ్నకి సమాధానం ఆయన వదిన మాత్రమే చెప్పాలి. ఏంటి బేబీ, ఎందుకింత లేటుగా వస్తున్నావు? నిన్న కూడా చాలా లేటుగా వచ్చావు. బేబీ, ఆఫీస్లో బిజీగా ఉన్నాను. ఎప్పుడు టైం దొరికినా నిన్నే కలుసుకోవడానికి వస్తున్నానే లేదా? రాను నీలో గ్లామర్ చాలా పెరిగిపోయింది. థ్యాంక్ యూ. ఎవరు మీరు? నేను ఎలక్ట్రీషియన్ని. అది రీడింగ్ తీసుకోవడానికి వచ్చాను. సరే, నాకొక విషయం చెప్పు. ఏంటది? నువ్వెందుకు ఎప్పుడు చాలా స్లోగా ఉంటావు? స్లోగానా? నువ్వు ఇప్పటిదాకా నా స్పీడ్ని చూడనే లేదు. అలాగా? ఏయ్, వదినా, నేను అన్నయ్యకి ఫోన్ చేసి వెంటనే అన్నీ చెప్పేస్తాను. జరిగింది మొత్తం చెప్పేస్తాను. వదినా, మీకు అసలు సిగ్గుగా లేదా ఇలా చేయడానికి? అన్నయ్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీకు తెలుసు కదా. ఛీ, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకే చాలా అసహ్యంగా ఉంది. చూడు, నేనదంతా చెయ్యాలని ఏమి అనుకోవడం లేదు. నాకు ఇలాంటివన్నీ అసలు నచ్చవు. కానీ ఒక అమ్మాయి మనసు ప్రేమతో పూర్తి కాదు కదా. తనకి ఇంకొకటి కూడా కావాల్సి ఉంటుంది కదా. అలాగే మీ అన్నయ్యతో నాకు అసలు టైమే లేదు. మరి అన్నయ్య ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు? మీకోసమే కదా. మీలాంటి ఒక ఆడదాంతో నేను అతన్ని అసలు ఉండనివ్వను. నేను ఇప్పుడే ఫోన్ చేసి మొత్తం అంతా చెప్పేస్తాను. వద్దు, మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పదు. లేదు, నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పేస్తే మీ అన్నయ్య నా గురించి అన్నీ నమ్మేస్తాడనుకున్నావా? ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ట్రై. ఆయన నా మాట మాత్రమే వింటారు. ఆల్ ద బెస్ట్. పాపం సోను తన వదిన గురించి కలలో కూడా ఇలా తలుచుకోలేదు. తన వదిన ఇంత నీచమైన పని చేయగలదని.
ఏ ఆపండి, ఎర్ర ఎదవా మళ్ళీ వచ్చావా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఇంకెలా చెప్పాలి? వెళ్ళి ఇక్కడి నుంచి. సోను ఈయనెక్కడికి వెళ్ళరు. తనకే ఇబ్బంది లేనప్పుడు నువ్వెవరు ఇంట్లో నుంచి నన్ను బయటికి ఏ పొమ్మన్నాడు? మాట్లాడి బయటికి పో. రంజన్ నువ్విప్పుడు వెళ్ళు. ఈయన గారితో నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత మనం త్వరలోనే కలుద్దాం. బాయ్. బాయ్. నేను అన్నయ్యకి ఫోన్ చేసి వెంటనే నేను చెప్పేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. అలాగా చెప్పు. నీ వల్ల ఎంత కుదురుతుందో నేను చూస్తాను. హలో అన్నయ్య, హలో, మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. ఏమైంది సోను? లేదన్నయ్య, అంటే వదిన ఇక్కడ. ఏమైంది? మీరు ఇంటికి రండి అన్నా, నేను మొత్తం చెప్తాను. రండి, త్వరగా ఇంటికి రండి, నేను మొత్తం చెప్తాను. సరే. ఓకే అన్న. చెప్పేశావా? చెప్పేశాను. పూర్తయిందా? ఆల్ ద బెస్ట్. అన్నయ్య, ఏమైంది సోను? ఎందుకు నన్ను అర్జెంట్గా రమ్మన్నావు? అన్నయ్య, నేను మీకు వదిన గురించి కొన్ని విషయాలు చెప్పాలి. మీ వదినకి ఏమైంది? అరే తనకేం కాలేదు, కానీ అన్నయ్య తను మిమ్మల్ని మోసం చేస్తోంది. నేను తనని 2 సార్లు వేరే ఒక అబ్బాయితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. నీకేమైనా బుర్ర పాడైందా సోను? అన్నయ్య, నేనేమీ అబద్ధం చెప్పట్లేదన్నా, నా మీద ఒట్టు. నేను తనని చూశాను. పిచ్చెక్కిందా నీకు? మీ వదిన గురించి నువ్వు ఇంత చండాలంగా మాట్లాడుతున్నావు? ప్రియా ఎక్కడ? ప్రియా? దీపక్ ప్రియా, మీరు వచ్చేసారా? ఏమైంది ప్రియా? ఏమైంది? ఏమైంది? మీరు తన మాట మాత్రమే వింటారు కదా. ఆయన మీ తమ్ముడు కదా, నేనే కదా బయట దాన్ని. అరే అటువంటిదేం లేదు. ఏమైంది? ఏమైంది ప్రియా? మీ నీచుడైన తమ్ముడున్నాడు కదా, తనని నేను నా కొడుకులా చూసుకున్నాను. కానీ రోజు నా దగ్గర అబద్ధం చెప్పి డబ్బులు తీసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజేమో నాకు 25 రూపాయలు అడిగారు కొత్త ఫోన్ కంట. నేను ఇవ్వనన్నాను. ఏంటిదంతా? అన్నయ్య తను అబద్ధం చెప్తోంది, నేను అలా చేయలేదు. తను ఇదంతా మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసమే చెప్తోంది. నన్ను నమ్మండి, తను చెప్పేదంతా అబద్ధం. నేను చెప్పేది మొత్తం నిజమన్నా, ప్లీజ్ నమ్మండి. నేను నిజమే చెప్తున్నాను అన్నయ్య, నన్ను నమ్మండి. నేను ఇవ్వనన్న తర్వాత తను ఏమన్నారంటే మా అన్నయ్యతో చెప్పేస్తాను అన్నారు. మీకు అసలు క్యారెక్టరే లేదన్నారు. అన్నయ్య నేను చెప్పేది నిజమే అన్నయ్య, తను క్యారెక్టర్లెస్ అమ్మాయి. నీకు అసలు సిగ్గులేదురా? నీ కోరికల్ని తీర్చుకోవడం కోసం నీ వదిన క్యారెక్టర్ని బ్యాట్ చేస్తావా నువ్వు? అరే నేను నీకోసం ఏం చేయలేదురా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సోను, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. అన్నయ్య నేను చెప్పేది అబద్ధం కాదు. నేను చెప్పింది చెయ్యి. నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు. ఇంకొకసారి కానీ ఇలాంటిది ఏదైనా మళ్ళీ రిపీట్ అయిందో ఈసారి ఛాన్స్ ఇవ్వను, మెడపట్టి బయటికి గెంటేస్తాను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నేను చెప్పేది ఒక్కసారి వినండి అన్న, చాలు, ప్లీజ్. ఇంకేం మాట్లాడుకో. ప్లీజ్ అన్నయ్య. నువ్వు వెళ్ళు రూమ్లోకి వెళ్ళు. ఏడోకు, నేను ఉన్నాను కదా, నీకేం కాదు. దీపక్ తన తమ్ముడు మాటని వినడానికి అస్సలు సిద్ధంగా లేడు. ఆయన తన తమ్ముణ్ణి బేవర్స్గా మాత్రమే అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని తన భార్య సరిగ్గా యూజ్ చేసుకుంది. అన్నయ్య నా లైఫ్లోనే నన్ను కొట్టడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఆ క్యారెక్టర్లెస్ అమ్మాయి కోసం. నేను ఎలాగైనా సరే మా అన్నయ్యని
ఆ దారుణమైన అమ్మాయి దగ్గర నుంచి కాపాడి తీరుతాను. నేను అబద్ధం చెప్పలేదని ప్రూవ్ చేసుకుంటాను. హలో. హలో అన్నయ్య, ప్లీజ్ నన్ను క్షమించు. నన్ను ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళిపోవని చెప్పకు. నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు అలా చేయనన్నయ్య. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పకండి. సోను, నువ్వు నా తమ్ముడివి కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఓకే అన్నయ్య. మళ్ళీ కానీ ఇలాంటి తప్పు చేసావో నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెట్టేస్తాను. అర్థమైందా? థ్యాంక్ యూ అన్నయ్య. దీపక్కి డబ్బులు సంపాదించడానికి అలాగే బిజినెస్ చూసుకోవడానికి టైం లేదు. అందుకేనేమో సోను మాటని వినడానికి ఆయనకి టైం లేదు. నిజం చెప్పాలంటే తన భార్య గురించి ఏమైనా చెప్తే వినే స్థాయిలో లేరు. ప్రియా, ఇది కూడా చెప్పండి. ప్యాక్ చేయి. ప్రియా, చెప్పండి. సోను మాటల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. నీకు తెలుసుగా, వాడు చిన్నపిల్లాడు. మా డాడ్ చనిపోయాక వాడికి అన్నీ నేనే అయ్యాను. నాకు తెలుసు, తను చిన్న అబ్బాయి, అన్నీ సర్దుకుంటాయిలేండి. ట్రస్ట్ మీ. ఐ నో, నువ్వు వాడిని బాగా చూసుకుంటావు. కానీ నేను మీతో ఒకటి అడగాలి. ఏమడగాలి? మీరు ఎప్పుడూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నీకు తెలుసు కదా, ఇది బిజినెస్ పని. నేను వెళ్ళక తప్పదు, వెళ్ళి తీరాల్సిందే. కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతాను. నేను కూడా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సరే, ప్యాక్ చేద్దామా? వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి. ఓకే, బాయ్. చూసావా, మళ్ళీ ఈరోజు మీ అన్నయ్య బెంగళూరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వే చెప్పు, నా ఈ నైట్ ఎలా టైం పాస్ అవుతుంది అని. అలాగే నువ్వు ఇష్టపడితే మనం కూడా ఎంజాయ్ చేద్దాం. అలాగే ఇక్కడ విషయాలేవి మీ అన్నయ్యకి తెలియవు కదా. నువ్వు కూడా మీ అన్నయ్యలాగే దద్దిలా ఉన్నావు. సార్, ఇదిగోండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. మా వదిన చేసేది తప్పని నేను ప్రూవ్ చేసే తీడతాను. తను
మా అన్నయ్య చేత నన్ను కొట్టించింది. అసలు తనకి క్యారెక్టర్ అనేది లేదు. ఖచ్చితంగా తనకి నేను ఎవరినో చూపిస్తాను. వదినా, నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు. అంటే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు రావడానికి చాలా లేట్ చేశావు. కాదు, అలాంటిదేం లేదు. కానీ ఆలోచించి వచ్చేసావు. కానీ వదినా, అది ఒకవేళ అన్నయ్యకి తెలిస్తే. ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్యకి ఏమీ తెలీదు. మీ అన్నయ్య దద్దమ్మ మాత్రమే కాదు, ఎందుకు పనికిరానడు. ఆయనకి ఇది కూడా తెలీదు, ఒక ఆడదానికి ఏం కావాలి అని. కానీ వదినా, నేను మీకు చెప్పాను కదా, ఏం మాట్లాడకూడదు. నువ్వు ఇది ముందే ఆలోచించుంటే స్టార్టింగ్ నుంచి మనం టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసేవాళ్ళం. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ ఫీల్ ద మూమెంట్. కానీ వదినా, ప్రియా, ప్రియా, ఆయన నన్ను బలవంతం పెట్టారండి, బలవంతం పెట్టారు. ప్రియా, నువ్వు ఇంత చండాలంగా నడుచుకుంటావని నేను జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. అది కాదు దీపక్. హలో దీపక్, నా మాట విను ప్లీజ్. నేనేం విడదలుచుకోలేదు. నీ కారణంగా నేను నా తమ్ముడి మీద సందేహపడ్డాను. కానీ వీడు మాత్రం సరైన సమయానికి వచ్చి నా కళ్ళని తెరిపించాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి బెంగళూరు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అన్నయ్య, ఆ, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? నేను ఇప్పుడు మీకు చెప్పేది మీరు కోప్పడకుండా వినాలి ప్లీజ్. చూడండి, మీకు వదినంటే చాలా ఇష్టం అన్న విషయం నాకు తెలుసు. తనపై నాకు కూడా చాలా గొప్ప మర్యాద ఉంది. కానీ తను మిమ్మల్ని మోసం చేయడం నేను అసలు చూడలేకపోతున్నాను. నేను మీ తమ్ముడిని కదా. మీరు నా కోసం ఒక్క అవకాశం ఇవ్వండి చాలు ప్లీజ్. నేను చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. ప్లీజ్ అన్నయ్య, ఒక్క అవకాశం ఇవ్వండి. సరే, కానీ నాకు ప్రియా మీద ఎంత ప్రేమ ఉందో అన్న, నీ మీద కూడా అంతే ఉంది. కానీ గుర్తుంచుకో, ఇది నేను నీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి దీని గురించి నువ్వు మాట్లాడకూడదు. సరే అన్నయ్య. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే మీరు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమనండి. నేను చెప్పేది నిజం, నా మీద ఉట్టేసి చెప్తున్నాను. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఈ ఇంటికి తిరిగి రాను. ఓకే, నా కోసం మీరు ఒకే ఒక పని చేయండి. ఏంటి? మీరు బెంగళూరుకి వెళుతున్నానని వదినికి ఒక అబద్ధం చెప్పాలి. మిగతా విషయాలు నాకు వదిలేయండి, అదంతా నేను చూసుకుంటాను. సరే, అలాగే. అరే, నీలాంటి ఆడది నా జీవితంలో కాదు, నా కుటుంబంలో కూడా ఉండకూడదు. నాకు నేను చూస్తేనే అసహ్యంగా ఉంది. అరే, నేను చూస్తుంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. నువ్వు నాకు ఏం చెప్పనక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. క్షమించావా? నన్ను క్షమాపణ అడుగుతున్నావా? క్షమాపణకి అర్థం తెలుసా నీకు?
నేను నిన్ను ఎంతగా ప్రేమించానే, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నువ్వు ఇక్కడికి వెళ్ళిపో. నాకు నీ మొహం కూడా చూడాలని లేదు. నన్ను క్షమించండి. ఇలా చూడు, రేపు తెల్లారిలోగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. అర్థమైందా? ఇంకో విషయం, నా దృష్టిలో నువ్వు చనిపోయావు. మీ మనుషులు మీ దగ్గర ఏదైనా చెప్పాలనుకుంటే అప్పుడు మీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా వినాలి. వాళ్ళు చెప్పే విషయాన్ని దయచేసి వినకుండా ఉండకండి. మీ బంధువులే ఎప్పుడూ మీ బాగోగుల్ని చూసుకుంటారు. ఈ కథ ఎలా మలుపు తిరిగిందో ఇప్పుడు మీరే చూసుంటారు. అంచేత ఎప్పుడు కూడా మీ బంధువుల్ని నమ్మండి. వెళ్ళొస్తాను. మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మీ ముందుంటాను, అది కూడా ఒక అద్భుతమైన కథతో. అప్పటి వరకు మీరు అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి, సేఫ్గా ఉండండి. జై హింద్.